బాబు కాస్త దయ చూపించు బాబు. బాబు వచ్చే నెల నిశ్చితార్థం పెట్టుకున్నాం. వారిని షష్ఠపూర్తికి దగ్గరలో ఉన్నట్టున్నావు. ఇప్పుడు ఆ నిశ్చితార్థం నా కూతురికి. బాబు ఇందులో 20,000 రూపాయలు ఉన్నాయి. భక్త ఒప్పేసుకో, నేను చూసుకుంటాను. ఏవయ్యా నన్ను భ్రష్టు పట్టించాలని నీకు అంత ఆశగా ఉందా? షడప్, ఇదిగో తాయెత్తు. తాయెత్తు కూడా ఇస్తున్నాడే. ఏవయ్యా ఇది నిజంగా పనిచేస్తుందా ఒట్టి డబ్బా రేక? ఏం కాదు, లోపలికి నీకోసం వెళ్తా రా, వెళదాం. దగ్గరకు వస్తుంది. తలపై చేతి కొట్టద్దు, నన్ను కొట్టద్దు. చెప్పదు కొట్టద్దు. ఏం చేస్తావు? ఓ ఒక లేడీ పులిలాగా లంఘించే, ఆ పులేమో లేడీ దెబ్బకి అవుట్ అయిపోయే. 13, 14, 15, 16, 17. ఏంటిది హాఫ్ అన్ అవర్ లో ఇతను ఎలా చిక్కిపోయాడు? కన్ఫ్యూజన్ గా ఉంది. ఓ గర్లా, ఏం జరిగింది? అన్న ఎక్కడ? ఏదో జరిగింది. ఆశీర్వదించండి స్వామి. వారస ప్రాప్తిరస్తు. పేరెంట్స్ భక్తి, ఇలా రండి. మీ పాపని తీసుకువెళ్ళండి. వెళ్ళమ్మా, వెళ్ళు. త్వరలో నీకు పుల్లమావిడికి అవసరం అవుతాయి. స్వామి అన్న రాలేదేంటి? పిలుచుకొచ్చాను, నువ్వే పిలవోయ్. అన్నా అన్నా, వదిలిందా ఆత్మ? పొరా పాపాత్మ. రే శంకరా, రే శంకరా, రే శంకరా. ఏంటన్నా? అర్ధరాత్రి అయినా పడుకోకుండా ఏంట్రా రాస్త్రా? ఆ భూత బడ్జెట్ దగ్గర మనకు జరిగిన అనుభవాల్ని ఒక వ్యాసంగా రాసి ఆ మేడంని ఆశ్చర్యపరుస్తాను. అన్నా, ఆత్మల గురించి ఆలోచించేటప్పుడు ఏదైనా యూరిన్ స్మెల్ వస్తుందా? ఎందుకు తమ్ముడు అలా అడిగా? ఎక్కడి నుంచి యూరిన్ స్మెల్ వస్తుందన్నా? అది ఆత్మ నుంచి రావట్లేదు తమ్ముడు, నా నుంచే వస్తుంది. ఏంటి?